స్టేషన్లలో సెటిల్మెంట్లు కలెక్షన్ల విషయంలో ఖాకీల కమిట్మెంట్లు సెటిల్మెంట్ల ద్వారా వచ్చే కలెక్షన్స్ లో చిలక్కొట్టుడు కాదంటే చితక్కొట్టుడు చట్టం వాళ్లకు చుట్టం అనుకుంటూ సివిల్ కేసుల్లో వసూళ్లు హైదరాబాద్ ఠాణాల్లో జరిగే ప్రైవేట్ దందాలపై బాధితుల గగ్గోలు ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్ల కథా కమామిషు గ్రేటర్ హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయంటూ హైకోర్టు మందలించడంతో ఈ వ్యవహారంపై చర్చ మొదలైంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదానికి హైదరాబాద్ లోని కొందరు పోలీసులు కొత్త నిర్వచనం చెబుతున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన సివిల్ వివాదాలలో ఫ్రెండ్లీగా తలదూర్చి ఆ పంచాయతీని తాము సెటిల్ చేయడమే వారి దృష్టిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నమాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ సెటిల్మెంట్ ట్రెండ్ కు చాలా మంది పోలీసులు అలవాటు పడ్డారని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను డేంజర్ బెల్స్ గా భావించాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామం చూస్తుంటే కంచే చేన్ను మేస్తోందన్న అనుమానం కలుగుతోంది. సమాజంలో జరిగే అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులు ప్రైవేట్ సెటిల్మెంట్లలో బిజీ అయితే ఇక చట్టాన్ని ఎవరు గౌరవిస్తారు? చట్టాన్ని రక్షించాల్సిన వారు చట్టాన్ని అడ్డం పెట్టుకుని సెటిల్మెంట్ చేస్తే, సివిల్ కేసుల్లో మధ్యవర్తుల్లా నటిస్తూ కమిషన్ కింద కమిట్మెంట్ చూపిస్తే, హైదరాబాద్ నగరంలోని కొన్ని పోలీస్ స్టేషన్లు ఇప్పుడు నేరాల అడ్డాలకే మారినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో పంచాయతీలు, కమిషన్ల వేట, నిర్బంధాలతో సెటిల్మెంట్ల డ్రామా. ఈ వ్యవహారాన్ని హైకోర్టే ప్రశ్నించాల్సి రావడం పోలీస్ వ్యవస్థలో లోపాన్ని కళ్లకడుతోంది. నాగోల్ పోలీస్ స్టేషన్ ఘటనపై కోర్టు ఘాటుగా స్పందించడంతో సెటిల్మెంట్ పోలీసింగ్ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఖాకీ చేతిలో న్యాయం సెటిల్ కావాల్సిందేనా? సెటిల్మెంట్ చేసిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం దేనికి సంకేతం? తప్పు చేసిన ఖాకీలను శిక్షించాలన్న హైకోర్టు వార్నింగ్తో పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందా?